మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇక్కడ నేను స్పెసిఫిక్గా ఐ వాంట్ టు ఆస్క్, ఈ మధ్య డయాబెటీస్, గట్ హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్, అసలు అంటే పెస్టిసైడ్స్ వల్ల మన బాడీలో ఎంత హామ్ జరుగుతుంది కెమికల్స్ వల్ల అనేది గ్రహించలేని స్థితిలో చాలా మంచి లైఫ్ అని అనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ వచ్చేస్తున్నాయి, లంప్స్ వచ్చేస్తున్నాయి. సో ఎందువల్ల దానికి ఏం తింటే ఇలా ఏ చేంజెస్ చేస్తే దాని బారిన పడకుండా ఉంటాం? మనము ఇంత ఫుడ్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మీరు అంటున్నారు క్యాన్సర్స్ ప్రివెంట్ చేయాలంటే, ఈ జీవన విధానం వల్ల వచ్చిన డిసీజెస్ ప్రివెంట్ చేయాలంటే, నేను అన్న దాంట్లోనే అనేసాను, ఉత్తి ఫుడ్ ఒకటే కాదు, మన లైఫ్ స్టైల్స్ మీద ఉంటుంది ఆధారం. వైబ్రెంట్ లివింగ్ ద్వారా మనం ఫుడ్ ఫోకస్ చేసిన నా క్లయింట్స్కి అయితే, మనం వచ్చిన వాళ్ళకైతే, అందుకే మనకి యోగా ఉంది ఇక్కడ. అలాగే నేను ప్రతి ఒక్కరికి, నాకు పర్సనల్ కన్సల్టేషన్కి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ చెప్తూ ఉంటాను. ఉత్తి ఫుడ్ తోటి మీకు సొల్యూషన్ లేదు, అది ఒక భాగం మాత్రమే. రైట్. ఇప్పుడు చాలామంది హెల్త్ గురించి చెప్తున్నారు. నేను చెప్పింది ఫస్ట్ నుంచి మనం కూడా మన షోలో చెప్పినప్పటి నుంచి సేమ్ ఉంది, ఇంకా అది నడుస్తుంది, ఇంకా దాని అవేర్నెస్ కూడా పెరిగింది. మీరు ఫుడ్తో పాటు ఫుడ్ కూడా ఎలాగ తింటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఆవేశంతో తినకూడదు. నేను ఇప్పుడు ఆవేశంతో ఫినిష్ చేసా, బట్ మీరు ఎలా మాట్లాడుతున్నారు కదా అని నేను, మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు తింటే పర్వాలేదు, కానీ నేను మాట్లాడుతూ తింటూ అది ఏం తింటున్నానో వాసన చూడకుండా, రంగు ఎలాగుంది, టేస్ట్ ఎలాగుంది, కరకరం అంటుందా లేదా, ఇవన్నీ లేకుండా తినటం కరెక్ట్ కాదు. సో ప్రెజెంట్ ఉండాలి, షుడ్ బి మైండ్ఫుల్. ఫుడ్ వచ్చిందంటే గ్రాటిట్యూడ్ ఉండాలి, రైట్? అన్నం పరబ్రహ్మం. నువ్వు ఫుడ్ అన్నదే గాడ్ అన్నప్పుడు నువ్వు ఎలాగా క్యాజువల్గా తింటావు, అంతే కదా. దాని మీద శ్రద్ధ పెట్టాలి. నువ్వేం తింటున్నావు, అది ఎక్కడ వచ్చింది, ఆ పండించిన వాళ్ళు ఎవరు, కృతజ్ఞతలు చెప్పుకొని ఆ భూమికి. అట్లాగే చేసిన వాళ్ళు కూడా, అవును, చేసిన వాళ్ళ ఎనర్జీస్, చేసిన వాళ్ళ బట్టే కదా మనం తింటున్నాము కదా. చిన్న జోకేస్తాం, చెయ్యండి. శ్రీదేవితో పాటు భూదేవికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. కరెక్ట్ కరెక్ట్. చేసిన వాళ్ళకి, పెంచిన వాళ్ళకి, ఎందులో పెరిగిన దానికి అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పాలి. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. బీయింగ్ మైండ్ఫుల్గా ఉన్నారనుకోండి, మీరు అంత మైండ్ఫుల్గా ఉన్నప్పుడు చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి. నువ్వు మార్కెట్లోకి వెళ్ళి కొనేటప్పుడు అంత ఆలోచన పెట్టి చూసి నీకు అనారోగ్యకరమైన ఫుడ్ ఏమైనా తెస్తావా? తేవు కదా. ప్రాసెస్ నూడిల్స్ తేగలవా? దాంట్లో నీకు అర్థం కాని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే తేలేవు, అంత ఆలోచన పెడితే. సో ఆలోచన పెడితే నీకు తిన్నది కూడా కొంచెం కూడా ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుంది, ఒంటికి బాగా పడుతుంది, నువ్వు రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా మంచిగా తింటావు. అది మైండ్ఫుల్నెస్. 2, బాడీ కదలాలి, ఎక్సర్సైజ్. ఇట్ హ్యాస్ టు మూవ్. నువ్వు ఇల్లే తుడుచుకుంటావో, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తావో, వాకింగ్ చేసుకుంటావో, ప్రకృతిలో పిల్లలతో ఆడుకుంటావో, ఏదైనా చేసుకో, కానీ నీ ఒళ్ళు అయితే కదలాలి. సో ఎక్సర్సైజ్ అయితే ఉండాలి. 3వది నిద్ర. మనం అనుకుంటాము సూపర్ స్టార్స్ అనుకుంటాం, నేను కూడా అట్లనే అనుకున్నాను. ఒక 30s ఆ టైంలో 4 hours నిద్రపోతే నాకు చాలా అనుకుంటాను. నేను అనుకున్నాను యోగా చేస్తాను కదా, హెల్తీగా తింటాను కదా, నాకు తక్కువ నిద్ర ఉంటే సరిపోతుంది కావాలి అనుకున్నాను. కొంతవరకు నిజం అయ్యి ఉండొచ్చు. యోగులు, ఎస్పెషల్లీ మెడిటేషన్ చేసుకునే వాళ్ళు తక్కువ నిద్రతోనే మంచిగానే ఉంటారు, కానీ మనం ఆ లెవెల్లో ఏమి లేము, అయినా కూడా పెద్ద గొప్పగా అనుకుందాన్ని. సో స్లీప్ స్టడీస్ చాలా చూపిస్తున్నాయి స్లీప్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది. చాలా నీకు అది దాంట్లోనే రికవరీ ఉంటుంది, దాంట్లోనే నువ్వు మళ్ళీ ఫ్రెష్ అయ్యి వస్తావు. సో నీకు స్లీప్ మంచిగా ఉండాలి. అసలు స్ట్రెస్సే ఫస్ట్ చెప్పుకోవాలేమో ఫుడ్ కన్నా ముందు. స్ట్రెస్ మేనేజ్మెంట్. మనము జీవితం థ్రోస్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అట్ యూ. రకరకాలు వస్తాయి, మంచి చెడులు అందరికీ జరుగుతుంటాయి, కానీ అది ఎలాగ తీసుకుంటావు అన్నది ముఖ్యం. 2వది, నువ్వు ప్లాన్డ్గా చేసుకుంటే ఆ స్ట్రెస్ కొంచెం తక్కువ ఉంటుంది. మళ్ళీ నీ ఎక్స్పెక్టేషన్స్, పక్కన వాళ్ళు మనం ఇన్స్టాగ్రామ్లో చూసి, ఇంకో దాంట్లో చూసి అలాగా మనం ఉండాలి అని చెప్పేసి ఇంకోటితో కంపేర్ చేసిన అట్లా కాకుండా, నీవు ఎవరు, లెర్న్ అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వెవరు, నీ రియాలిటీ ఏంటి, దాంట్లో నువ్వు ఎలాగ గ్రో అవ్వగలవు, దాంట్లో ఎలాగ బెస్ట్ ఉండగలవు. అదే హాలిస్టిక్ వెల్బీయింగ్ అంటే. హాలిస్టిక్ వెల్బీయింగ్. సో స్ట్రెస్, మూవ్మెంట్, స్లీప్, ఫుడ్, రిలేషన్షిప్స్. ఇందాక అనుకున్నాం కదా, రిలేషన్షిప్స్ విత్ ఫుడ్, రిలేషన్షిప్స్ విత్ ఈచ్ అదర్,
with yourself, with the world around you. యా Connect with the nature, relationship with the nature. సో ఇవన్నీ ఉండాలి. వీటిలో ఉంటే then that is a holistic well-being. That's why I call myself a holistic nutritionist. Right. The nutrition with all of this combined.